సలామలేకుం అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, నా మీద కోప్పడమాకండి. ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలియదండి. షరీఫా పర్ఫ్యూమ్స్లో యాసీన్, సమీరా ఏమేమి క్రియేట్ చేశారో మీకైతే తెలియదు కదా. మీరు తప్పుగా ఆలోచించమాకండి. నా తరపున కూడా వినండి. మీరు ఒకే తరపున విని మీరు నన్ను తప్పుగా ఆలోచించి నన్ను తప్పుగా ఊహించమాకండి. ఎందుకంటే ఇది సమీరా పనిలో చేరే ముందు అతను తీసుకొచ్చినాడు. యాసీన్ తీసుకొస్తే ఈ విధంగా టిక్ టాక్ చేస్తుంది మేడం, టిక్ టాక్ చేస్తుంది, మీరు 2 months 3 months చూసి వీసా ఇవ్వండి అన్నారు. సర్నేసు ఓకేను. 180 KDకి మాట్లాడాము. 10 to 10 పొద్దున్న 10 నుండి రాత్రి 10 దాకా డ్యూటీ చేయాలని మాట్లాడుకున్నాము. 180 దినాలని మాట్లాడుకున్నాము. తర్వాత అది అయిపోయింది. అతనికి తెలియకుండా ఈడ షాప్లో తెలియకుండా, అక్క నాకు 500 దినాలు కావాలక్క, నేను నెల నెల జీతంలో పట్టేసుకోక్క అనేసి మంచిగా వచ్చి చేరింది. నేను చేయించుకుంటా ఉన్నాను, పని చేస్తా ఉన్నింది. నమ్మి నేను వదిలిపెట్టానండి. మన సొంత బిడ్డలాగా నేను నమ్మి వదిలిపెట్టాను. షాపులో పూర్తిగా సామాన్లన్నీ సాయంత్రం అయ్యేసరికి బ్యాగులో చిన్న బ్యాగ్ ఎత్తుకొస్తుంది. ఆ బ్యాగులో లేకపోతే ఇక్కడ కొత్తగా షాపులు ఉన్నాయి, కొత్తగా ఇంకా తెరవలేదన్నమాట. ఆ షాపుల్లో దాచిపెట్టేది. ఇక్కడ టిక్ టాక్లో తన నెంబర్ వేసుకుంటుంది, మా నెంబర్ కాదు, తన నెంబర్ వేసుకుంటుంది. తన నెంబర్ వేసి ఇక్కడికి ఆర్డర్లు వస్తాయి, కాల్స్ వస్తాయి కదా, ఆర్డర్లు ఇక్కడ దొంగతనం చేసి, పర్ఫ్యూమ్స్ దొంగతనం చేసి సుమారుగా తీసుకెళ్లి అరామాక్స్ బండిలో, అతనికి అరామాక్స్ బండి ఉంది, యాసిన్కి అరామాక్స్ బండిలో డెలివరీలు ఇచ్చుకునేది అతను డ్యూటీ అయిపోయినాక అనమాట. అలాగా బాగా టేస్ట్ చూసేసినారు, డబ్బులు వచ్చేది బాగా టేస్ట్ చూసేసినారు. మళ్ళీ ఏం క్రియేట్ చేసినారు, అన్నం ఈడ 3 పూట్ల 3 పూట్ల అన్నం నేనే ఇస్తున్నా, దానికి గుడ్డలు నేనే ఇస్తున్నా, వీళ్ళకి 2 ఏడొచ్చి కూర్చుంటా, ఇద్దరికి అన్నం, ఒక్క శాండ్విచ్ తీసుకొని తినే గతి కూడా వాళ్ళిద్దరికి లేదండి. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా. కనీసం శాండ్విచ్ అయినా కూడా నేను తెచ్చి ఇచ్చేంత వరకు వాళ్ళు తినరనమాట. ఉండవు, డబ్బులు కూడా ఉండవు, అంత బెకార్లు. అలా నేను నమ్మి మన పిల్లోళ్ళు కదా అనేసి షాప్ అంతా వాళ్ళకి అప్పగిస్తే సుమారుగా 3700 దినాల దాకా ఖాళీ చేసేస్తారండి. ఆ ఆర్డర్లు వచ్చినట్టు ఆర్డర్లు ఇక్కడ అవకాశం లేనప్పుడు, అంగట్లో తీసుకెళ్లే అవకాశం లేనప్పుడు బయట కొనుక్కొని పోయేది, రూమ్లో పెట్టుకునేది, అక్కడ ఆర్డర్లు ఇచ్చుకునేది, అరామాక్స్ బండిలో ఆర్డర్లు ఇచ్చుకునేది అతను డ్యూటీ అయిపోయినాక. అలా చేస్తా వచ్చారు. సుమారుగా ముంచేశారండి. సుమారుగా మీరైతే ఒప్పుకుంటారా? ఒక మాట